హలో అండి. హాయ్ ఆంధ్రాలో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది? మేడం, ఈసారి అయితే పక్కా టీడీపీ వస్తుందని అనుకుంటాం మేడం. టీడీపీ. ఎందుకు టీడీపీ అంటే? ఆల్రెడీ జగన్ పరిపాలన చూసాం, 1 ఛాన్సెస్ అన్నాడు. ప్రజెంట్ అయితే జనాల్లోకి వ్యతిరేకత అయితే చాలా ఉంది. ఈసారి అయితే జగన్ రావడం చాలా కష్టం. సార్ మరి కూటమితో రావడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది కదా కూటమి అంటే ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ బాగుంది. కూటమి వల్ల ఉపయోగం ఉంటుంది. మరి అంటే చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే 40 years ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నారు. సింగిల్ ఎందుకు రాలేకపోతున్నారు? సింగిల్ అంటే మేడం, సింగిల్ అని కాదు, కంపల్సరీ ఎన్డీఏతో కూటమితో వస్తున్నారు కనుక ఒక మంచి రిజల్ట్ ఉంటుందండి. ఏమంటే జగన్ లాంటి వ్యక్తిని గద్దె దింపాలంటే కంపల్సరీ కూటమి కంపల్సరీ కావాలి. ఏమంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. ఓకేనా, ఒక రాజధాని లేదు. ఓకేనా, రోడ్లు మంచిగా లేవు. ఓకేనా, తర్వాత నిరుద్యోగం పెరిగిపోయింది. ఓకేనా, ఇప్పుడు వరకు అయితే ఉపాధి పథకాలు తప్ప ఏం లేదు. సో అంటే స్కూల్స్ కానీ వైద్య పరంగా కానీ బాగా డెవలప్ చేస్తారనేసి అంటున్నారు. ఎక్కడండి, ఎక్కడ ఏం లేదు. నార్మల్ వీళ్ళు అనుకోవడం తప్ప ఏం లేదు. సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, అదే వాలంటీర్లు అంటే 5,000కి ఏమొస్తుంది మేడం? ఇప్పుడు 40,000 వస్తేనే ఇక్కడ సరిపోవట్లేదు. 5,000కి ఎవరు చేస్తారు చెప్పండి? ఏదో వాళ్ళ ఫ్యాన్స్ లేకపోతే వాళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు తప్ప చాలా మంది మేము చూసాము. 5,000 ఏమొస్తాయి చెప్పండి? వాళ్ళ సర్వీస్ ఎలా ఉందండి? సర్వీస్ అయితే బాగుంది. బట్ ఇప్పుడు టీడీపీ వస్తే కూడా ఆ సర్వీస్ అలానే ఉంటుంది కంపల్సరీ. అంటే ఇంతకు ముందు లైన్ లో నుంచి పెన్షన్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఇంటి వద్దకే వచ్చి ఏముందండి, అదే అమౌంట్ కదా తీసుకొచ్చింది, అదే కదా. ఎప్పటి నుంచో మా తాతల తరం నుంచో వస్తుంది అది. ఇప్పటికేం కాదు కదా. అతను ఒక పెట్టారు వాలంటీర్ అనుకుని, వాలంటీర్ వల్ల ఉపయోగం ఏం లేదు. సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, అవి ఎలా ఉన్నాయండి? సంక్షేమ పథకాలు అంటే ఏమున్నాయి మేడం? ప్రజెంట్ అయితే వృద్ధులకి ఏదో పెన్షన్ ఇస్తున్నారు, అది తప్ప ఆరోగ్యశ్రీ ఇవి అంటున్నారు. దానివల్ల అయితే ఏం లేదు. ముందు ఉన్న ప్రభుత్వాలే బాగున్నాయి నాకు తెలిసి. ఇప్పుడైతే ఎక్కడ 175? వీళ్ళందరూ ఏం చేయాలి మరి? 175 అంటే అంతే రాకూడదా? 175 అన్నారు ఎవరో. 175, 170 రావాలి కదా అనుకుంటున్నారు. ఆ 75 వస్తుంది ముందో చూడండి. వాళ్ళు అంటున్నారు 100 కంపల్సరీ అండి. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా 1,00,000 ఓట్లు అన్నారు కదా, 1,50,000 ఓట్లతో గెలుస్తారు పవన్ కళ్యాణ్ కంపల్సరీ. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఎలాంటి మార్పులు చూడొచ్చు? బాగుందండి. ఇంతకు ముందు చూసాం కదా మేడం. చంద్రబాబు నాయుడు ఏమంటే ముందు చూపున్న వ్యక్తి. ఓకేనా, జనాల్లో కూడా మంచి చేసిన వ్యక్తి. ఓకేనా, ఏదో చేస్తారనుకుని చాలా మంది అనుకున్నారు జగన్, కానీ ఏం చేయలేదు. ఈసారి కంపల్సరీ టీడీపీ వస్తుంది. టీడీపీ అయితే మంచి పరిపాలన ఇస్తుందని అనుకుంటున్నాం. ఏముందండి, ఇప్పుడు మా రాజధాని అంటే ఏమని చెప్పాలి సార్? 3 రాజధానులు అన్నారు, ఒక్క రాజధాని కూడా కట్టలేదు. ఏం చెప్పాలి చెప్పండి? ఒక రాజధాని లేదు. మెగా డిఎస్సి అన్నారు, ఏం డిఎస్సి తీశారు? మెగా డిఎస్సి అన్నారు, ఏదో ఉత్తుత్తి డిఎస్సి తీశారు. అదేనా? ఆల్రెడీ 2 years కరోనానే ఉండే కదా. కరోనా ఉంటే మేడం 3 years ఏం చేశారు చెప్పండి? పోలవరం అన్నారు, పోలవరం సబ్జెక్ట్ కూడా క్లియర్ చేయలేదు. ఓకేనా, 3 రాజధానులు అన్నారు, ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు ఏదో వైజాగ్ అంటున్నారు, అది కూడా కన్ఫర్మేషన్ లేదు. అనేస్తే అయిపోతుందా? చేయాలి కదా. చాలా మంది నిరుద్యోగులు, చాలా మంది వెయిటింగ్. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిస్తే అతనికి ఏమంటే పదవి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయితే వస్తుంది 100%. ఓకే, వెల్కమ్.